నేను ఒక నెల 2 నెలలు అట్లా చూసిన తర్వాత మెయింటెనెన్స్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి వాళ్ళకి. సరే వద్దని చెప్పి ఒక ఫ్రెండ్ని చెప్పి అడిగి ఆ ఫ్రెండ్ ఇంట్లో రూమ్లో ఉంటున్నాను సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయి రూమ్లో ఉన్నానండి. నేను వెళుతూ నేనేం ఒక 10,000 5,000 కూడా తీసుకెళ్ళలేదు సార్. నా దగ్గర అంత స్తోమత కూడా లేదు. ఏదో వెళ్ళాను ఒక 8 రూపాయలు హోటల్లో రూమ్ తీసుకుని హోటల్లో ఉండి తర్వాత అలా ఇండస్ట్రీలో ఉన్నా సార్. నాకంటే ఎవరు తెలియదు, నాకు నాన్నవాళ్ళు లేరు. నా ప్లస్ నాకేంటంటే నా ఈ పర్సనాలిటీ నాకు వేషాలు ఇప్పించిందండి. నేను ప్రయత్నం చేస్తాకి మంచి వేషాలు ట్రై చేసా కానీ సార్ అప్పుడు నాకు మెయింటెనెన్స్ లేక ఆ వేషాలు కూడా వెయిట్ చేయలేక ఏదో ఒకటి ఇవ్వండి సార్ అని చెప్పి అడిగి ఏదో రౌడీ వేషాలు అవి వేస్తాం చేసామండి. 25 రూపాయల నుంచి స్టార్ట్ చేశాను సార్ నా జర్నీ. 5 రూపాయలు కన్వీనియన్స్, 25 రూపాయలు పేమెంట్. ఓకే. ఆ తర్వాత అలా చేస్తూ ఉండగా 50 రూపాయలు చేసి 50 రూపాయలు 100 రూపాయలు అలా నేను దాదాపు అక్కడ చాలా తక్కువ రిమ్యూనరేషన్ తోటే బతికాను సార్ నేను. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మా పిల్లలు అక్కడే పుట్టారు. ఆ పిల్లలు కూడా అక్కడే చదివిస్తాకి నాకు దాసనారాయణరావు గారు మాత్రం బాగా నా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నాకు మంచి హెల్ప్ చేశారు సార్ ఆయన.